చేసిన విద్యార్థులు రోడ్ల మీద ఎక్కి మళ్ళీ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది గత 10 ఏళ్ల నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ప్రజాపాలన తెచ్చుకున్నాము. వీళ్ళు మనం చేసింది ఏంటంటే మన ప్రధానంగా 4 డిమాండ్లే ఉంది. ఏమై కొండ మీద పోటీ తీసుకురామని చెప్పాలి. మొదటిది ఏంటి, మీరేం చెప్పారు, ఎన్నికల సమయంలో మెగా డిఎస్ అని చెప్పి 25,000 పోస్టులు మనం మంజూరు చేసుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని గతంలో అందరం డిఎస్ యాస్పిరెంట్స్తో సహా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ పని కట్టుకొని మరి మీకు ఓటేయించారు. అయితే డిఎస్ యాస్పిరెంట్స్ ఏం చేశారు, వాళ్ళు వేసిన 5,000 పోస్టులతో పాటు జస్ట్ 5,000 పెంచి 11,000 పోస్టు మాత్రం వేశారు. సరే వేశారు కదా, దాంతోపాటు మేము 25,000 పోస్టు అడుగుతున్నామని ఆగ మేఘాల మీద షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేశారు, 4 ఏళ్ల క్రితం చేశారు. ఎప్పుడు చేస్తున్నారు, జూలై 17 నుంచి ఎగ్జామ్స్ పెడతామన్నారు. ఓకే బాగుంది. టెట్ రిజల్ట్స్ వచ్చింది ఎప్పుడు, జూన్ 12. ఓకే బాగుంది. టెట్ కొత్తగా ఎంతమంది పాస్ అయ్యారు, చిల్లరగా 80,000 నుంచి 1,00,000 మంది కొత్తగా పాస్ అయ్యారు. వాళ్ళు ఈ 2 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవుతారు? మీరు కనీసం పాత సిలబస్ అదే ఉందంటే కాదు, కొత్త సిలబస్ మళ్ళీ పిఐ మార్చారు, లెటర్స్ మార్చారు, ఇంటర్నల్ చేంజెస్ చాలా ఉన్నాయి సిలబస్ లో. 1 నెలలో ఆ సిలబస్ ఎవరు కంప్లీట్ చేస్తారు? కాబట్టి మేమేమంటున్నామంటే మాది న్యాయబద్ధమైన కోరిక. మేమేమి మీ ఇంట్లో నుంచి కోరుకోలేని ప్రతి నిరుద్యోగం ఏమంటారు. మొదటి డిమాండ్ ఏంటి, మా గొంతు మీద కట్టి వెంటనే మమ్మల్ని డిఎస్సి షెడ్యూల్ రద్దు చేసి 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. ఇకపోతే రెండోది గ్రూప్ సస్పెన్స్. వాళ్ళు గ్రూప్ సస్పెన్స్ 1:100 మీరు ఇస్తారని పట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది మీరు కనీసం ఇప్పుడు చర్చలకు కూడా రావట్లేదు 1:100 నుంచి. ఇకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ అనేది పెద్ద మ్యాజిక్ స్టేట్ లో. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ 783 పోస్టులు గ్రూప్ 2 ఇస్తే అవే పోస్టులు కంటిన్యూ చేస్తున్నారు. సేమ్ న్యాషనల్ గ్రూప్ 2 అదే పోస్టులు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మనం ఇచ్చింది మీరు వచ్చి ఇచ్చింది ఏమి కొత్తగా. కాబట్టి డిఎస్ ఆస్పిరెంట్స్ ని, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ని, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తో పాటు జియో 46 కూడా మీరు దాని మీద హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదామని ఇంటింటి తిరిగారు, ప్రతి నిరుద్యోగిని అడిగారు. కానీ దాని మీద ఆన్సర్ లేదు. జియో 46 తర్వాత గురుకుల వాళ్ళది అయితే అన్యాయం వాళ్ళది. వచ్చిన వాళ్ళకి ఇంకొక పోస్ట్ వస్తుందంటే కూడా మీకు న్యాయం చేయడానికి సాధ్యపడలేదు. ఇందులో మేము చెప్పేది ఒకటి, మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్ళే పెద్దవాళ్ళం కాదు. ఏదో సాదా సీదా జీవితాలు గడుపుతున్న నిరుద్యోగులు. ఎందుకు సరే మీరు అనవచ్చు, ఇన్ని రోజుల్లో ఒక పోస్ట్ ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఎందుకు 4 పోస్టులు 5 పోస్టులు ప్రిపేర్ అవుతున్నారు మీకు కొంతమంది. ఈ మధ్యతరగతి కుటుంబాలు, యువగతి కుటుంబాలు ఏదో 4 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఒక పోస్ట్ వస్తుందని ఆశతో రాస్తారండి. ఇప్పుడు చూడండి, జూన్ 20 నుంచి జూన్ 2 టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. జూన్ 12 వచ్చింది. తర్వాత గ్రూప్ 1 పోస్ట్ ఏమో గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమో ఫిలిప్స్ జూన్ 9 ఉంది. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ 24 జూన్ నుంచి 29 ఉంది. డిఐ ఎగ్జామ్ ఏమో 30 జూన్ నుంచి 4 జూలై ఉంది. డిఎస్ ఏమో 18 జూలైకి మీరు షెడ్యూల్ ఇచ్చారు. ఇవి నిజాలు కావా సార్? నేను పల్లు వెంకట గారికి నా అన్న అనుకోని నేను కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పుడు అన్నను స్టేట్ అడుగుతున్నా, అన్న ఇవి నిజాలు కావా? ఇది మేమేమో ట్రాప్ లో పడ్డామా? మీరు అంటున్నారు నేను రాత్రి మోదీలాన్న దగ్గరకు వచ్చి గ్రూప్ ఆస్పిరెంట్స్, డిఎస్ ఆస్పిరెంట్స్ ప్రత్యర్థుల ట్రాక్ లో పడుతున్నారని. అన్న ఇవి నిజాలు కావా చెప్పండి మీరు. ఇవి నిజాలు కావా అంటే మీ మాట మేము ఒప్పుకుంటాం. ఇది మీరు ట్రాప్ అన్నప్పుడు గత 7 నెలల క్రితం చూసుకున్నామా, ఎవరు ట్రాప్ లో ఉన్నారు? ఎవరు ట్రాప్ లో ఉన్నారు? మీరేగా మీరు చేసింది. కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే, ఈ షెడ్యూల్ అనేది శాస్త్రీయత లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆస్పిరెంట్ చూడండి, టెట్ సిలబస్ ఏంది, డిఓ సిలబస్ ఏంది, డిఎస్సి సిలబస్ ఏంది, హెచ్డబ్ల్యూ సిలబస్ ఏంది తెలియదా సార్? ఒక నెలలో ఒక 5 ఎగ్జామ్లు ఎలా సార్? మనం ఏమైనా రోబోట్లమా? నిరుద్యోగులు రోబోట్లా కాదు కదండి సార్. మీరు ఎగ్జామ్లకు రాయడానికి అవకాశం ఇస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ చదవడానికి కూడా అవకాశం ఇవ్వండి సార్. 2 నెలలు పోస్ట్ పోన్ చేయమంటున్నాం. ఎందుకు సార్ ఇంత రాజ్యాంగం? కొంతమంది ఇంకా అధికారులు అంటున్నారంట పోస్ట్ పోన్ చేయొద్దు, పోస్ట్ పోన్ చేస్తే వీళ్ళు మళ్ళీ 25,000 పోస్టుల కోసం గొడవపడతారండి. ఖచ్చితంగా సార్ అది మీరు పోస్ట్ పోన్ చేయాలి, దాంతోపాటు పోస్టులు పెంచాలి డిఎస్సికి. అదేవిధంగా ఇంకోటి లాస్ట్ గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మోతిలాల్ అన్న గురించి. అన్న 8వ రోజు నుంచి కూడా 8వ రోజు ఇప్పుడు ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇంతవరకు ప్రభుత్వం చర్చలు లేవు. వస్తే రాత్రి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోయినా కూడా ఆయన తెలియదు. కాబట్టి ఎమ్మెల్సీ బల్మురన్న గారు కానీ, డాక్టర్ రియాజ్ సార్ కానీ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అని మీరు చెప్పుకున్నారు. మేము స్వాగతిస్తున్నాము. మీరు మీ అవసరం మాకు ఇప్పటికే ఉంది సార్. కాకపోతే మీరు మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇదేం చిన్న విషయాలు కావు కదా సార్. ఇప్పుడు మీ పేరు మీద మేము ఓట్లు ఇస్తాం. ఇప్పుడేమో మీరు కనిపిస్తలేరు. తీర్మానం మల్లన్న సార్ కూడా కనిపించట్లేదు, రియాజ్ సార్ కనిపించట్లేదు, బల్మూరు వెంకటన్న మాకు కలుస్తలేడు. మరి అప్పుడు ఎందుకు సార్ వచ్చారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మేమేం కొత్త డిమాండ్లు ఏమి అడుగుతలేదు కదా సార్. కాబట్టి వెంటనే మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, 4 డిమాండ్లు డిఎస్సిని వెంటనే ఈ షెడ్యూల్ రద్దు చేసి 2 నెలల సమయం ఇచ్చి ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. దాంతోపాటు పోస్టులు పెంచాలి. నెంబర్ 2 గ్రూప్ 1ని 1:100 మెయిన్స్ కు పిలవాలి. నెంబర్ 3 గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు వెంటనే పొంచి రీషెడ్యూల్ చేయాలి డిసెంబర్ కి. నెంబర్ 4
గ్రూప్ 046 రద్దు చేయాలి. నెంబర్ 5 జాబ్ క్యాలెండర్. మీరు జాబ్ క్యాలెండర్ అనేది అతిపెద్ద మోసం, కనీసం దాని మీద మీరు నమ్మకం నిలబెట్టుకోండి. దీనిపై ఇంకొకసారి చిన్న మాట సార్, పాత్రికేయులకు మీడియా మిత్రులకు మీరు చెప్పేది ఏంటంటే ఒకటే మాట అన్న, యు ఆర్ ద 4th estate ఆఫ్ ద డెమోక్రసీ. మీరు కనీసం సార్ మీరు మొన్న డిఎస్ చేశారని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లు రాశారు సార్, కానీ లక్షల మంది రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేస్తుంటే కనీసం అక్షరాలు కూడా లేవు సార్. ఏం సార్ అన్యాయం. కాబట్టి నేను ఈ విషయంగా చెప్తున్నదంటే జర్నలిస్టులు కూడా సార్ మీరు 4th estate 4వ స్తంభం, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం, మీరు మా గొంతు కావాలని నేను ఆశిస్తున్నాను సార్. లేకపోతే ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తితో పాటు డిమాండ్ ఏంటంటే సార్ మీరు వెంటనే ఈ డిమాండ్స్ కానీ తీర్చకపోతే మోతిలాల్ అన్న సాక్షిగా చెప్తున్నాం, ప్రతి గ్రంథాలయం ఉద్యమ కేంద్రం అవుతుంది, ప్రతి నిరుద్యోగి ఉద్యమకారుడు అవుతాడు, పుస్తకాలు దూటాలు అవుతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఈ డిమాండ్ ఖచ్చితంగా తీర్చాలని కోరుతున్నాను.